చెప్తున్నాను, మీకు వాక్య పరిచర్య చేస్తున్న నేను కూడా ఆ పునరుత్థానుణ్ణి దర్శించాను. అతడు నా జీవితాన్ని అనేక సార్లు దర్శించాడు. అందుకే ఈ పునరుత్థానుని నేను నమ్ముతున్నాను. ఆయన సజీవుడిగా మారాడని నేను నమ్ముతున్నాను. అలా విశ్వసించేవారు ఎవరైనా ఈ ప్రాంగణంలో కూర్చొని ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ విశ్వాసాన్ని కూడా కనపరచండి. ఆయన పునరుత్థానుడని నేను నమ్ముతున్నాను. ఎందుకో తెలుసా? చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన నేను ధన్యులను. మీరందరూ కూడా ధన్యులు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వచనాలు చదివి వినిపించండి. 12వ వచనం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? దేవుడు సజీవుడిగా లేచాడు, సమాధి గుండెని చీల్చాడు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంతా ఎక్కడికక్కడ పటాపంచలు అయిపోయింది. అనేక మంది కనబడ్డాడు, అనేక మంది చూశాడు, అనేక మందిని దర్శించాడు, సజీవుడిగా అనేక మందికి తాను అగుపరుచుకున్నాడని ఇన్ని వాక్యాలు చెప్తుండగా చాలామంది ఏం చేయట్లేదంటే ఈ పునరుత్థానాన్ని నమ్మట్లేదు. భారతదేశంలో ఉన్న చాలా మతాలకి క్రైస్తవ్యానికి ఉన్న ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే చాలా మతాలను స్థాపించిన వారు అందరూ చచ్చిపోయారు, తిరిగి లేవలేదు. కానీ క్రైస్తవ్యాన్ని స్థాపించిన యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి బ్రతికాడు. క్రైస్తవులుగా చెప్పుకునే ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణం. దేవునికి స్తోత్రం. ఈ పునరుత్థాన దినమును కూడా మీరు చప్పట్లు కొట్టకుండా చప్పగా అలా కూర్చున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవుడు మన కోసం లేచాడు అనే ఉత్సాహం కానీ సంతోషం కానీ ఇంకా ఇంకా గుడ్ ఫ్రైడేలోనే ఆ 40 దినాల శ్రమకాలం మీ ముఖంలోనే కనబడ్డాం. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది పునరుత్థానపు శక్తిని కలిగి ఉండాల్సిన దినం. దేవునికి స్తోత్రం. మృతులు పునరుత్థానము లేని ఎడల చచ్చిపోయిన వాళ్ళు తిరిగి బతకపోవడం అంటే క్రీస్తు కూడా బ్రతకలేనట్టే. ఒకవేళ క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. ఈ మాట నన్నెంతో ఆలోచింపజేసింది. ఈ మాట నన్నెంతో ఉద్రేకానికి గురి చేసింది. ఒకవేళ క్రీస్తు లేపబడి ఉండకపోతే మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. మొదటగా మేము చేసే ప్రకటన వ్యర్థమే. ఎలా వ్యర్థమయ్యా? ఈ ప్రకటన చేస్తుండగా అనేక మంది దొంగలు మారారు. ఈ ప్రకటన చేస్తుండగా అనేక మంది దోషులు మారారు. ఈ ప్రకటన చేస్తుండగా అనేక మంది తాగుబోతులు మారారు. ఈ ప్రకటన చేస్తుండగా అనేక మంది ఒళ్ళమ్ముకునే వాళ్ళు మారారు. ఈ ప్రకటన చేస్తుండగా అనేక మంది డ్రగ్ డీలర్స్ మారారు. ఈ ప్రకటన చేస్తుండగా అనేక మంది హంతకులు మారారు. ఈ ప్రకటన చేస్తుండగా అనేక మంది దోషులు, దుర్మార్గులు, దుష్టులు, అసూయ కలిగిన వారు, ద్వేషాన్ని కలిగిన వారు, కుటుంబానికి భారంగా మారిన వారు ఈ ప్రకటన ద్వారా వారి బ్రతుకును మార్చుకున్నారు. ఈ ప్రకటన ద్వారా వారి జీవితాలను మార్చుకున్నారు. ఈ ప్రకటన ద్వారా వారి కుటుంబాలను మార్చుకున్నారు. ఈ వాక్యము ద్వారా అనేక మంది కుటుంబాలు తిరిగి సజీవులుగా, అద్భుతమైన వ్యక్తులుగా, సమాజంలో ఉపయోగపడే వారిగా అనేక మంది మారారు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేపబడకపోతే ఈ ప్రకటనే వ్యర్థమనేశాడు. కానీ ఈ ప్రకటన వ్యర్థం కాదు. ఈ ప్రకటన ఏమాత్రం వ్యర్థం కాదు. ఎందుకంటే ఈ ప్రకటన అనేక మంది కుటుంబాలను కట్టింది. ఈ ప్రకటన అనేక మంది జీవితాలను బాగు చేసింది. ఈ ప్రకటన అనేక మందిని మార్చింది. ఈ ప్రకటన అనేక మందికి ఒక నూతనమైన మార్గాన్ని, మానవలోకానికి దేవుణ్ణి చేరుకోవడానికి ఒక నూతనమైన మార్గాన్ని వేసింది. ఈ ప్రకటన ఇది సామాన్యమైన ప్రకటన కాదు. మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది, అది కేవలం క్రీస్తు మార్గం. ఈ మార్గాన్ని వేసిన ప్రకటన ఏదో తెలుసా? ఇదే. ఈ మార్గాన్ని వేసింది ఒకే ఒక్క అంశం, ఈ ప్రకటన, ఈ సువార్త. అలాంటి ఈ సువార్త కూడా ఏం చెప్పేశాడు? వ్యర్థమని చెప్పేశాడు. ఎప్పుడు? దేవుడు లేపబడకపోతే, దేవుడు సజీవుడిగా మారకపోతే, దేవుడు సమాజాన్ని తేల్చి బయటికి రాకపోతే ఈ ప్రకటన కూడా వ్యర్థం అనేశాడు. మీరు నిజంగా చెప్పండి, ఈ వాక్యము వ్యర్థమా? ఈ వాక్యం వ్యర్థమా? ఈ ప్రకటన వ్యర్థమా? కాదు. ఈ ప్రకటన ఏమాత్రం వ్యర్థము కాదు. ఎందుకంటే ప్రభు మన కొరకు లేచి ఉన్నాడు కాబట్టి, ఆయన పునరుత్థానుడిగా లేచి ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఇంకొకటి అన్నాడు, ఆ మాట నన్ను ఎంతో బాధించింది. మీ విశ్వాసము
వ్యర్థమే. ఏ విశ్వాసంతో నేను అసాధ్యాలు చేశానో, ఏ విశ్వాసంతో నా జీవితంలో అద్భుతాలు చేసుకున్నానో, ఏ విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు దగ్గర అనేక మేళ్ళు పొందానో, ఏ విశ్వాసం ద్వారా ఆరోగ్యం పొందానో, ఏ విశ్వాసం ద్వారా ఆశీర్వాదం పొందానో, ఏ విశ్వాసం ద్వారా దీవెనను పొందానో, ఏ విశ్వాసంతో ప్రార్థన చేయగా అనేకమైన కార్యాలు జరిగాయో, ఏ విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నన్ను నింపాడో, ఏ విశ్వాసంతో ప్రార్థన చేయగా అనేక మంది రోగులు, అనేక మంది పాపులు, అనేక మంది దోషులు, అనేక మంది దుర్మార్గులు మారారో, ఏ విశ్వాసం అయితే అనేకమైన అసాధ్యమైన కార్యాలు అనేక సంఘాలలో జరిగించాయో, ఏ విశ్వాసంతో అనేకమైన సాక్ష్యాలు వినిపిస్తున్నాయో, ఏ విశ్వాసంతో క్రీస్తుని నమ్మామో ఆ విశ్వాసమే ఏంటి వేస్ట్ కాదు. ఆ విశ్వాసం వేస్ట్ కాదు. ఎందుకంటే ఆవకిందంత విశ్వాసం ఉంటే ఈ కొండ అటుపక్క, ఆ కొండ ఇటుపక్క మారిపోద్ది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా అనేకమైన సాక్ష్యాలు చెప్తారు. దేని ద్వారా? మీరు చేసిన విశ్వాస సహితమైన ప్రార్థనతో దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు జవాబు దయచేస్తాడు, నా కుటుంబాన్ని దర్శిస్తాడు, నా రోగాన్ని బాగు చేస్తాడు, నా వ్యాపారాన్ని దర్శిస్తాడు, నా జీవితాన్ని బాగుపరుస్తాడని. దేని ద్వారా? విశ్వాసం ద్వారా, విశ్వాసం ద్వారా, విశ్వాసం ద్వారా. ఆ విశ్వాసం కూడా వ్యర్థమని చెప్తుంటే నేను ఈరోజు చెప్తున్నాను, మా విశ్వాసం వ్యర్థం కాదు, మా ప్రకటన వ్యర్థం కాదు. సజీవుడైన యేసు సమాజ గుండెని తీల్చి బయటికి పునరుద్ధానుడిగా బయటకు వచ్చాడు. ఆ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభుకి 10 సెకండ్ల పాటు ఆగకుండా ఆయన గట్టిగా స్తుతిద్దామా? మన విశ్వాసం వ్యర్థం కాదు, మేము చేస్తున్న ప్రకటన వ్యర్థం కాదు. వాక్యము నిరర్ధకంగా పోదు 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 పోదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు లేవబడకపోతే పునరుద్ధానుడు కాకపోతే ఇక్కడ కూర్చోక్కర్లేదు. ఎవరు ఇక్కడ కూర్చోక్కర్లేదు. ఆయన లేచాడు కాబట్టి, సమాధి గుండెను చీల్చాడు కాబట్టి, చెప్పినట్టే 3వ దినాన లేచాడు కాబట్టి, పునరుత్థానమును నేను జీవమును నేనే అని ప్రకటించినట్లుగా చావు యొక్క ముళ్ళును ఏం చేశాడు? విరిచేసి బయటకు వచ్చాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఆయన యందు నమ్మిక ఉంచవచ్చు. పునరుత్థానం ఉంది, మనం కూడా మారుతాం, పునరుత్థానం అవుతాం. అదే క్రైస్తవ్యానికి సంబంధించిన అసలైన నిరీక్షణ. ఇంకా కొన్ని మాటలు చదవండి, నేను త్వరగా ముగిస్తాను. పదిహేడవ వచనం చదివి వినిపించండి. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థనే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. ఈ మాట చాలామందిని హర్ట్ చేస్తుంది, బాధిస్తుంది, బాధ పెడుతుంది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన తర్వాత చాలామంది మారారు, వారి జీవితంలో నిజమైన మార్పుని చూడగలిగారు. ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే మీ పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మీరింకా మీ పాత జీవితంలోనే ఉన్నారు, మీరింకా పాత మనిషి వలె ఉన్నారు, మీరింకా ఆ పాత కార్యాలే చేస్తూ ఉన్నారు. కానీ ఈ మాట చాలామంది క్రైస్తవులు ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నన్ను దర్శించిన తర్వాత ఒక వ్యక్తి, ఈ మాట రాస్తున్న వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఒకానొకప్పుడు క్రైస్తవ్యానికి ఉగ్రవాదిగా మారాడట, అనేక మంది క్రైస్తవులు హింసించాడట, కనిపించిన వారిని కనిపించినట్లే ఖండించేవాడట. ఇలా ఖండించే వ్యక్తి, ఇలా హఠాత్తుగా క్రైస్తవ లోకం మీద దాడి చేసే వ్యక్తి దమస్కు మార్గాన్ని వెళ్ళిపోతుండగా యేసుక్రీస్తు ప్రభు దర్శించగానే తన నరహత్యకు సంబంధించిన విషయాలన్నింటినీ వదిలేసి, తన పాత జీవితాన్ని వదిలేసి, సౌలు అనే తన పై వస్త్రాన్ని విడిచేసి పౌలుగా మారి, రిక్తుడిగా మారి, దీనుడిగా మారి, దిగంబరత్వాన్ని అనుభవించి, ఆకలి బాధలను అనుభవించి, డబ్బులు లేకపోవడాన్ని అనుభవించి, అనేకమైన సంఘాలను కట్టి పాత మనిషిని చంపేసి పాతి పెట్టేసి కొత్త మనిషిగా బతికాడు. మళ్ళీ తిరిగి పాపంలోకి వెళ్ళలేదు. ఎందుకు? క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి. ఒకవేళ క్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే అతను ఇంకా ఏం చేసినట్టు? ఎన్ని కార్యాలు చేసినా పాపంలోనే ఉన్నట్టు. ఇక్కడ కూర్చున్న చాలామంది మీ వ్యక్తిగతంగా ప్రభువుకి మీ హృదయాలను చూపించండి. వ్యక్తిగతంగా మీ హృదయాలను ప్రభువుకు చూపించండి. ప్రభువు మిమ్మల్ని దర్శించిన తర్వాత ఆ పాత మనిషి
కొద్దిగా మీలో చనిపోతూ మీలో ఒక నూతనమైన వ్యక్తి తిరిగి ఒక ప్రమద్దమానంగా ఎదుగుతూ ఉన్నాడు అనే విషయాన్ని మీకు మీరే మీ హృదయాన్ని ప్రభువుకు ఒకసారి చూపించండి. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నిజమే, మనం ఇంకా పాపంలో లేము. ఒకప్పుడు నేను పాపినే, ఒకప్పుడు నేను దోషినే, ఒకప్పుడు నేను దుర్మార్గుడినే, ఒకప్పుడు తాగుబోతునే, ఒకప్పుడు తిరిగిపోతునే, ఒకప్పుడు ఒకడు నా మీద కొడితే 10 నేను ప్రతీకారం తీర్చుకునేవాడిని. ఒక వ్యక్తి నన్ను ఒక మాట అంటే 10 మాటలు అనే వరకు నేను నిద్రపోయేవాడిని కాదు. ఒక వ్యక్తిని అపహాస్యంగా మాట్లాడేవాడిని, ఏడిపించేవాడిని, వారు ఏడుస్తుంటే నవ్వేవాడిని, అనేక మందిని చంపేవాడిని, మత్తు పదార్థాలతో నా జీవితాన్ని అంతా వ్యర్థపరుచుకునేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను దర్శించాడో ఆ పాత మనిషి చచ్చిపోయాడు, ఆ పాపాలు చచ్చిపోయే నేను ఇంకా పాపంలో నిలవలేదు. నేను ఎక్కడికి వచ్చేసానంటే పరిశుద్ధతలోకి వచ్చేసాను. దేని ద్వారా అంటే పునరుద్ధానుడైన యేసు ద్వారా. దేవునికి స్తోత్రం. పునరుద్ధానుడు వల్ల మనం ఇంకా పాపంలో లేవు. ఎందుకో తెలుసా? ఆయన పాపాలు, మన పాపాలు. ఈ లోకంలో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో, గతంలో ఎంతమంది బతికారో, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఎంతమంది బతుకుతున్నారో, ఇప్పుడు దాకా ఎంతమంది మానవులు ఈ లోకంలోకి వచ్చారో, ఆ మానవులు చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆయన మీద వేసుకొని చనిపోయాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? మనం ఎప్పటికీ పాపంలో ఉండిపోకుండా ఆయన్ని చేరుకోవాలనే ఒక అద్భుతమైన సంకల్పాన్ని కలిగి ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. చివరిగా ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే మనం ఈ లోకం మట్టుకే కాదు, వాళ్ళందరూ ఏమంటున్నారంటే పునరుద్ధానం లేదు, ఇదే జీవితం, ఎంజాయ్, ఇది ఒక్కటే జీవితం, ఇంకా మళ్ళీ పుడతామో లేదో తెలీదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ఉద్యమంలో ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు తాగకపోతే ఎప్పుడు తాగుతారా, ఇప్పుడు తిరగకపోతే ఎప్పుడు తిరుగుతారా, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారా అన్న మూమెంట్లో ఉండరు. కానీ ఈ లోకం మట్టుకే మన భక్తి కాదు, కానీ ఆ లోకాన్ని చేరుకోవడానికే ఈ భక్తి అంతా. మీకు అందరికీ విత్తనం తెలుసండి? విత్తనాన్ని చూసారా? ఏదో ఒక విత్తనం. ఆ విత్తనం ఏం చేస్తాం? మనం భూమిలో పాతి పెడతాం. భూమిలో పాత పెట్టబడిన విత్తనం ఏమవుతుంది? మొదట చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత ఆ విత్తనంలో నుంచి ఒక నూతనమైన జీవం బయటకు వస్తుంది. అలాగే ఈ విత్తనం భూమిలో కప్పెట్టేసిన తర్వాత మనలో నుంచి ఎవరు వస్తారంటే, ఈ క్షయమైన శరీరం నుంచి అక్షయమైన శరీరం వస్తుందట. ఈ మత్స్యమైన శరీరం నుంచి అమర్త్యత బయటకు వస్తుందట. ఈ ఘనత లేని శరీరం నుంచి మహిమగల దేహం బయటకు వస్తుందట. ఈ శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఈ శరీరం నుంచి ఆత్మ సంబంధమైన శరీరం బయటకు వస్తుందట. మనం నిత్యము దేవునితో కలిసి నివసిస్తామట. ఇది పునరుత్థానానికి సంబంధించిన అసలైన జీవం. పౌలు భక్తుడు ఈరోజు ఒక మర్మాన్ని చెప్పాలనుకుంటున్నాడు ఈ అధ్యాయం ద్వారా. చివరిగా చదవండి 52వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ మనం అందరూ చచ్చిపోతాం. నిద్రించడం అంటే పడుకుంటారనుకుంటున్నారా? అందరూ చచ్చిపోతాం. చనిపోయిన తర్వాత మనల్ని పాతిపెట్టేస్తారు. పాతిపెట్టేసినా సరే ఒక్క నిమిషంలో, ఒక్క రెప్పపాటున, కడుబూరములగానే మనమందరము మార్పు పొందుదాము. మ్రోగను అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. దేవునికి స్తోత్రం. ఈ క్షయమైన శరీరము, మత్స్యమైన శరీరము, ఘనహీనమైన శరీరము, ఈ శరీరం ఎలా మారుతుంది అంటే మహిమగల శరీరంగా మారుతుంది, అద్భుతమైన దేహంగా మారుతుంది. ఈ దేహంతో పాటు మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఒక్క రెప్పపాటున, ఒక్క నిమిషంలో నిద్రపోయిన ప్రతి ఒక్కరు, చనిపోయిన ప్రతి ఒక్కరు ఆయన రాజ్యము వస్తున్నప్పుడు, ఆయన రెండవ రాకడ వస్తున్నప్పుడు చనిపోయిన మనం అందరము కూడా తిరిగి లేపబడతాం. ఇది క్రైస్తవ్యం. ఈ లోకం మట్టుకే భక్తి చేయట్లేదు, కానీ చనిపోయిన తర్వాత ఒక లోకం నాకు ఉన్నది, ఒక పరలోక రాజ్యం ఉన్నది, ఒక క్రీస్తు నా కొరకు అనేకమైన నివాసాలు కడుతున్నాడు. ఆ నివాసాల్లోకి
ఈ రోగాలతో కూడిన ఈ శరీరాన్ని వదిలేసి, బాధలతో కూడిన ఈ శరీరాన్ని వదిలేసి, సమస్యలతో కూడిన ఈ శరీరాన్ని వదిలేసి, తలనొప్పి, అజీర్తి, బీపీ, షుగర్లు, అల్సర్లు ఇలాంటి అనేకమైన రోగాలతో పట్టి పీడించబడుతున్న ఈ శరీరం కాస్త వదిలేసి, ఎప్పుడు రోగం కానీ, ఎప్పుడు బాధ కానీ, ఎప్పుడు కష్టం కానీ, ఎప్పుడు కన్నీళ్ళు కానీ లేని ఒక అద్భుతమైన మహిమగల శరీరం వచ్చేసి మనల్ని అంటుకుంటుందట. ఇదంతా ఎలా సాధ్యమండి? చిన్న విత్తనంలో అంత మొక్కలైనప్పుడు, చిన్న విత్తనం అందులో ఎంత మొక్క ఉందండి? చాలా పెద్ద మొక్క ఉంది. అలాగే మన శరీరం కూడా బలహీనంగా కనిపిస్తుంది, కానీ ఈ శరీరం నుంచే అద్భుతమైన మహిమగల శరీరం బయటకు వస్తుందట. అదే పునరుత్థానపు ఆదివారం యొక్క విశిష్టత. దేవునికి స్తోత్రం. ఈ మర్మం ఎవరికి తెలియదంటే బయట వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసినా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, గత కాలంలో చెప్పాను కదా, నశించిపోతున్న వారికి ఈ వార్త ఎలా ఉంటుందంటే వెర్రితనంగా ఉంటుంది. కానీ మనకు మాత్రం దేవుని శక్తిగా ఉంటుంది. ఈరోజు ఈ పునరుత్థానపు శక్తిని నిజంగా నేను మహిమగల దేహాన్ని ధరించుకుంటాను, నా ప్రభు నా కొరకు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన రాజ్యంలోకి నేను వెళ్తాను, ప్రథమ ఫలంగా దేవుడు లేచాడు, తర్వాత ఆయన వెనకాల మేమందరం కూడా లేస్తామనే నిరీక్షణతో బ్రతుకుతామని నిర్ణయించుకున్న వాళ్ళందరూ ఆగకుండా దేవుని ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.